జోహోలోనండి చంద్రమౌళి గారు ప్రస్తుతానికి పేర్ని నానిని అరెస్ట్ చేయడానికి ఆధారాలు లేవు. అదేవిధంగా గతంలో వైసీపీ నాయకులు పీడీఎస్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అక్రమాలకు ఆధారాలు లేవు అంటున్నారు. మరి ఆధారాలు లేకుండా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి పీడీ యాక్ట్లు పెడతామంటున్నారు, క్రిమినల్ యాక్ట్స్ పెడతామంటున్నారు. మరి పేర్ని నాని సంబంధించి వారి వైఫ్కి సంబంధించి ఈ రెండు గూడాల్లో కూడా తనిఖీలు జరిగాయి. సుమారు 4840 మెట్రిక్ 40 బస్తాల పీడీఎస్ రైస్ అయితే అక్రమాలకు గురే. దీనికి సంబంధించి చెక్ పోస్టులు మేనేజ్ చేశారు, అక్కడ అధికారులను మేనేజ్ చేశారు. అదేవిధంగా వేమ్ బ్రిడ్జెస్ కూడా ట్యాంపర్ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి. ఇంకా మార్పు రాదా? ప్రభుత్వం మారినా కానీ వైసీపీలో చేంజ్ రాదా? ఒకటి ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, మనం ప్రజలకు సంబంధించి మాట్లాడతాం. అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక భరోసా ఉంటుంది, ఓకే మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న ధోరణిలో ఉండుండొచ్చు నేతలు కానీ పాలకులు కానీ. కానీ ఇప్పుడు అధికారం మారింది, ప్రజల పట్ల కనీస బాధ్యత అనేది ఉందంటారా? ప్రతి ఒక్కళ్ళు వారికి ఏం తక్కువ అండి? ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళకి ఏం తక్కువ? డబ్బులు తక్కువ, లేకపోతే ఫెసిలిటీస్ తక్కువ, లేకపోతే ఏం తక్కువ? అధికారం తక్కువ, హోదా తక్కువ? వీళ్ళు కూడా చివరికి ఇలాంటి పనులకు పాల్పడితే పేద ప్రజల దగ్గర నోటి దగ్గర కూడా లాక్కునే ప్రయత్నం చేస్తే ఎక్కడికి వెళ్తారు? అన్ని ఉన్న మీకే ఇలా ఉంటే పేద ప్రజల పరిస్థితి ఏంటి? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మీకు, అదేవిధంగా జగడం సత్యనారాయణ గారికి, రాయపాటి అరుణ గారికి, మిగతా ఉన్నటువంటి వాళ్ళకు, అదేవిధంగా వీక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే దొంగైనట్లుగా ఉంది. ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చి 7 మాసాలు కావస్తా ఉంది. 7 మాసాలు కావస్తా ఉన్నట్టుగా ఉన్న కూడా ఈ రోజు కూడా ఎలా ఉందంటే ఏ విధంగా ఉందంటే వాళ్ళు ఇంకా అధికారులు మార్చుకున్నారు. అంటే ఇప్పుడు 7 నెలల కాలం వచ్చేసింది. ఇంకా మా మీదనే అంటే ఏ జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ చేసింది, లేకపోతే ఇదే కాదు ఇంకా ఏమన్నా కూడా ఇప్పుడు గోడౌన్ సంబంధించి బియ్యం సంబంధించి సరఫరా, పౌర సరఫరా సంబంధించిన విషయంలో కూడా ఏ జరిగినా కూడా వైఎస్ఆర్సీపీ ఆపాదిస్తా ఉంది. అంటే చిన్న విషయాల్లో కూడా ఆపాదిస్తా ఉంది. అంటే అర్థం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా చూస్తే మరి విశాఖపట్నం వచ్చేసి పోర్ట్ ట్రస్ట్ అనేటువంటిది ఎవరి ఆధీనంలో నడుస్తా ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తా ఉంది. అదేవిధంగా కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అనేటువంటిది ఎవరి ఆధీనంలో నడుస్తా ఉంది? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తా ఉంది. అదేవిధంగా గంగవరం పోర్ట్ కానీ, కృష్ణపట్నం పోర్ట్ కానీ అది కూడా వచ్చేసి ఆదాని గ్రూప్స్ ఆధ్వర్యంలో కూడా నడుస్తా ఉంది. డివిఎస్ రాజు సంబంధించిన గ్రూప్స్ నడుస్తా ఉంది. అదేవిధంగా కాకినాడ సీ పోర్ట్ వచ్చేసి కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ద్వారా నడుస్తా ఉంది. మరి ఈ రోజు అధికారంలో 7 నెలల కాలం వచ్చింది. అధికారంలో వచ్చి ఈ మాట చెప్పుకోవడానికి ఏ విధంగా వాళ్ళకి మనసు ఒప్పుతా ఉందంటే అధికారంలో ఇప్పుడు టీడీపీ ఉందా, అధికారంలో వచ్చేసి కూటమి ప్రభుత్వం ఉందా, లేకపోతే వైసీపీ ఉందా అనేటువంటిది డౌట్ వచ్చేటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే అధికారులతో మార్చుకున్నారు, కలెక్టర్లు మార్చుకున్నారు, రెవెన్యూ అధికారులు మార్చుకున్నారు, అదేవిధంగా వచ్చి డీటీలు మార్చారు, ఎంఆర్ఓలు మార్చారు, అందరినీ మార్చుకున్నారు. ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది అంటే మూలాలు కనుక్కోకుండా ఇప్పుడు రేషన్ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వచ్చేసి ఆపకుండా ఎక్కడో వెళ్ళి ఆ పోర్ట్లో జరిగిన ఎక్కడికి అక్కడ రాకుండా ముందు ఆపాలి కదా, క్షేత్రస్థాయిలో ఆపాలి కదా. వీళ్ళందరూ ఏం చేసినారు? క్షేత్రస్థాయిలో అంతా కూడా ఆ టీడీపీ సంబంధించిన వాళ్ళు, జనసేన సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు చిన్న కాంట్రాక్ట్లు వేసుకొని ఊర్లలో ఎక్కడైతే రేషన్ బియ్యం ఉందంటే రేషన్ షాప్స్ కి వెళ్లకుండా కూడా దాదాపు వచ్చేసి వీళ్ళందరూ కూడా నేరుగా వచ్చేసి పోర్ట్లకు వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆపాలంటే ఇంకా అనేక రకాలు ఉన్నాయి. అంటే వాళ్ళ చేతుల్లో ఉంది ఆపాలంటే కూడా, పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది, చెక్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ రోజు వెళ్తూ కూడా ఈ రోజు ఇప్పుడు రాయపాటి అరుణ గారు చెప్తున్నారు, తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే బియ్యం రిటర్న్ చేయండి, తినని వాళ్ళు ఇవ్వండి అంటే రిటర్న్ చేయండి. ప్రజలకు ఆ మాట చెప్పొచ్చా మనం? ఆ విధంగా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే రిటర్న్ చేయొచ్చు అంటే రిటర్న్ ఏ విధంగా చేస్తారంటే ఎవరు తినని వాళ్ళు ఎవరు బోర్డు వేసుకుని కూర్చుంటారా? మేము తినం రేషన్ బియ్యం తినము అని చెప్పేసి బోర్డు వేసుకుని కూర్చుంటారా? కాబట్టి పేద ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మేమైతే డోర్ డెలివరీ కూడా చేశాం. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వచ్చేసి ఇంటింటికి డోర్ డెలివరీ చేశాం. ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ రోజు అవినీతి జరిగిందని చెప్పేసి ఏదో అభూత కల్పన చేసి ఈ రోజు కేవలం వచ్చే సూపర్ 6 పంగనాలు పెట్టారు. సూపర్ 6 పంగనాలు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ రోజు అవన్నీ కూడా అన్ని వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 వచ్చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది ఏ విధంగా అయితే ఈ విధంగా వచ్చేసి కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. ఓకే, చంద్రమౌళి గారు డోర్ డెలివరీ చేశారు రేషన్ కి సంబంధించి మీరు అంటున్నారు. కానీ డోర్ డెలివరీ చేసే క్రమంలోనే ఆ వ్యాన్లన్నీ కూడా కొనేసి అక్కడి నుంచే రేషన్ బియ్యాన్ని తరలించి అక్కడి నుంచి ఇన్ఛార్జీల ద్వారా నేతలకి తరలించి అక్కడి నుంచి పోర్టల్కి పంపించి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి వాటిని వాడుకున్నారు అనేది కూడా ఇక్కడ
కనిపిస్తుంది. ఇది అందరికీ గత ప్రభుత్వంలో అందరికీ తెలిసే జరిగింది. ఎవరికి రావాల్సిన ముడుపులు వారికి అందాయి. గతంలో జరిగిన దాన్ని కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళు అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కానీ నేతలు మారుతారు. కానీ వాళ్లకు సహకరించిన వాళ్ళు ఇప్పుడు మేము బయటకు వచ్చి చెప్తే మేము కూడా నిందితులు అవుతామనే ఒకే ఒక్క నెపంతో వారు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. బెదిరింపులు కావచ్చు, బ్లాక్మెయిల్ కావచ్చు, లేదా అందుతున్న ముడుపులు కావచ్చు, వీరందరినీ కూడా నోరు మెదపకుండా ఉండే ప్రయత్నం చేసే భాగంలో నేతలు ఉన్నారు. ఇందులో గతంలో జరిగిన అక్రమాలే దీనికి కారణం. మీరు డోర్ డెలివరీ చేయడానికి తీసుకొచ్చిన వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో రేషన్కి సంబంధించినవి, అవన్నీ కూడా కేవలం ఈ అక్రమ దందా కోసం తీసుకొచ్చారంటున్నారు. ఒకటండి, పేద ప్రజలకు మేలు చేయాలంటే డోర్ డెలివరీ చేసే దానికోసం తీసుకొచ్చినట్టు అంటే మీరు ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఆ విధంగా అర్థం చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. ఎందుకంటే ఈ రోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నన్ను ఆపుతా ఉన్నారు. అక్కడికి వెళ్లకుండా ఎవరు ఆపుతారండి? డిప్యూటీ సీఎం లో ఒక సీఎం ఆపుతున్నారంటే అంతకన్నా పెద్ద శక్తి ఉంటుంది అక్కడ. అంతకన్నా పెద్ద శక్తి ఎవరో తెలుసుకోవాలి. ఆ డిప్యూటీ సీఎం గారు తెలుసుకోవాలి అంతకన్నా పెద్ద శక్తి ఎవరున్నారు. అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్న పౌర సరఫరాల మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు ముద్దుకృష్ణనాయుడు, టీడీపీలో ముద్దుకృష్ణనాయుడు ఒక చిన్న పేపర్ లీక్ అయితే, మ్యాథ్స్ పేపర్ లీక్ అయితే 10th క్లాస్ పేపర్ అయితే రాజీనామా చేశాడు. ఈ రోజు ఇంత అక్రమం జరుగుతుంది, 7 నెలల కాలం జరుగుతుందంటే తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ బాధ్యత నుంచి ఆయన తప్పుకోవాలి. ఎందుకంటే చేయలేకపోతున్నారు. అంటే మీరు అధికారం చేతిలో పెట్టుకున్నారు. అదేవిధంగా అధికారులు మీ చేతిలో ఉన్నారు, ప్రభుత్వం అంతా మీ చేతిలో ఉంది. ఈ రోజు వచ్చేసి దొంగ అయినట్టుగా అంటే మీ వాళ్ళే చేసి ఈ రోజు ఆ నెపం వచ్చేసి వైసీపీ వాళ్ళ మీద నెడుతూ ఈ రోజు చేస్తా ఉన్నారంటే ఇది కేవలం ఎట్టుందంటే బురద జల్లేటువంటి కార్యక్రమం తప్ప వేరేటువంటిది లేదు. అంటే రైస్ మిల్లర్తో ఎవరు కుమ్మక్కయ్యారు? ఈ రాష్ట్రంలో రైస్ మిల్లర్తో కుమ్మక్కయ్యారు. రైస్ మిల్లర్ ఎవరు ఆధీనం నడుస్తా ఉన్నాయి? ఈ యొక్క పోర్ట్లు ఎవరు ఆధీనం నడుస్తా ఉన్నాయి? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నట్టా లేనట్టా అనేటువంటిది కూడా అర్థం కానటువంటి పరిస్థితి వచ్చేసింది. మరి చిన్న కింది స్థాయి. ఓకే, చంద్రబాబు గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. చంద్రబాబు గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. మస్తాన్ రావు గారు